భయపడ్డారా మా పుష్పగాడు వస్తున్నాడని తెలిసి ఉచ్చపుసుకుని పోయారు. ఏంటి ప్రేమలు నచ్చలేదా? ఏం మనుషులరా సామి. చెప్తా మీ అందరికీ ఇట్లా కాదులేబ్బా. చెప్తా దానికంటే ముందు వెళ్ళు కమ్ము టు బూస్ బస్. ఫస్ట్దే ఏం బజరా నాయన ఇది. బాబీ బాలకృష్ణ సినిమా వస్తుంది కదా, దాంట్లో హీరోయిన్ గా నిధి అగర్వాల్ యాక్ట్ చేస్తుంది అంటున్నారు. బాలకృష్ణ ఎక్కడ, నిధి అగర్వాల్ ఎక్కడ? చెప్తున్నా కదా, ఇది కానీ నిజమైతే సేమ్ తండ్రి కూతురులా ఉంటారు. అయినా ఇదేం ఫ్యాంటసీనో ఏందో మరి. అదేనబ్బా, ఎంత మేకప్ వేసినా కూడా ఎంగో కనిపించాడు. మళ్ళీ పక్కన మాత్రం ఇలా చిన్న హీరోయిన్లను పెడతారు. అసలు భగవంత్ కేసరి వస్తున్నప్పుడే చాలా మంది భయపడ్డారు, ఎక్కడ శ్రీలీలని హీరోయిన్ గా పెడతారని. దట్ మీన్స్ శ్రీలీల ఈజ్ నాట్ డాటర్ ఆఫ్ బాలయ్య, షీ ఈజ్ హీరోయిన్ ఆఫ్ హీరో బాలకృష్ణ. మెయిన్ గా ఈ హీరోయిన్లను కాదు అనాల్సిందే. ఈ డైరెక్టర్లు ఏ విధంగా స్టోరీ రాస్తారో ఏమో మరి. ఏమోలే చూద్దాం, జస్ట్ బజ్జే కదా. అండ్ బాలయ్య లుక్ కూడా ఎలా ఉందో మరి. నెంబర్ 2, పుష్ప 2లో జాతర సీన్ కి 60 కోట్లు ఖర్చు పెట్టారంట. మళ్ళీ డ్యూరేషన్ 20 మినిట్స్ 10 మినిట్స్ కూడా లేదు, జస్ట్ 6 మినిట్స్. 6 మినిట్స్ కి 60 కోట్లు అంటే భారీగానే ప్లాన్ చేశారు. ఏమో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. మెయిన్ గా మేనరిజం మీదనే ఫోకస్ అంతా కూడా. చూద్దాం ఏమవుతుందో. నెంబర్ 3, కుందన్ అప్కమింగ్ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా? నాకు కూడా తెలియదు. ప్రస్తుతం అయితే మమితా బైజు అంటున్నారు. ఇంకా ఫ్యాన్స్ గురించి తెలిసిందే కదా, అయ్యా వద్దయ్యా చిన్న పిల్లయ్యా అంటున్నారు. నిజమే కొండన్నా, ఇదైతే కరెక్టే అనుకుంటున్నా. ఇంకోటి, సినిమా బాగాలేకపోయినా కూడా నువ్వు ఈవెంట్లో రచ్చ చేస్తావు చూడు, దానివల్లనే నీ సగం సినిమా పోతుంది. ఎందుకంత యాక్షన్లు మూవీ ప్రమోషన్లప్పుడు డీసెంట్గా ప్రమోట్ చేసుకో, డీసెంట్గా వెళ్ళిపోతే బాగుంటుంది. ఏదన్నా మంచి మ్యూజిక్ కాన్సర్ట్ పెట్టు, అదే ఆర్గనైజ్ చేసి దాంట్లో రచ్చ చేయి, ఓ రకంగా ఉంటుంది. అలా కాకుండా ఏ ఈవెంట్లో పడితే ఆ ఈవెంట్లో వాట్సాప్ అనుకుంటూనే పోతున్నావు. యాక్చువల్గా కొన్నా నీకోసం ఒక వీడియో తయారు చేశాను, స్క్రిప్ట్ చాలా బాగుంటుంది. ఆ మాటలు నీకే యూస్ఫుల్ అయితే ఒక 2 డేస్లో పోస్ట్ చేస్తా. నెంబర్ 4, చాలా మంది ఒపీనియన్ ఏంటంటే మంచు ఫ్యామిలీలో మంచి అబ్బాయి మంచు మనోజ్ అన్న అంటారు. ఇప్పుడు అన్నకి పాప పుట్టింది, సో మంచి పాప. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తన నిక్ నేమ్ పులి అని పెట్టుకున్నారు. నెంబర్ 5, పుష్పగాడు వస్తున్నాడంటే అందరూ పక్క పోవాల్సిందే. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, మాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా, ఏ వుడ్ అయినా సరే పక్క పోవాల్సిందే. ఎందుకంటే హైప్ ఆ రేంజ్ లో ఉంది. మరి ఈ సినిమా వస్తుందని తెలిసి చాలా సినిమాలు పోస్ట్ పోన్ కూడా చేసుకున్నాయి. హైలైట్ ఏంటంటే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఉన్నారు కదా, ఆయన సినిమా కూడా యాక్చువల్గా ఆగస్టులోనే ఉండాలి. కాకపోతే అప్పుడు పుష్ప వస్తుంది కదా అని చెప్పి ఏకంగా డిసెంబర్కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. అర్థమైందా? నేషనల్ అవార్డు విన్నర్ అంటే ఎంత భయమో, అది పుష్పగాడి రేంజ్. నెంబర్ 6, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అంటే ఇది. ఆల్రెడీ చెప్పాను, ప్రేమల సినిమా చాలా బాగుంటుంది, ఫుల్ ఫన్ కూడా ఉంటుంది. అండ్ ఈ సినిమా ఇప్పుడు ఆహాలో కూడా ఉంది. వల్గర్ మాటలు, బోల్డ్ సీన్స్ ఇవేం ఉండవు, జస్ట్ ప్యూర్ కామెడీ. కన్ఫామ్ గా ఎంజాయ్ చేస్తారు, చూసేయండి. ఏం లేదబ్బా, మనోళ్ళు తీసే సినిమాలు ఇప్పుడు గలీజ్గా ఉన్నాయి. గలీజ్ అని కదే కానీ కంటెంట్ సరిగ్గా లేదు. ఇప్పుడు సడన్ గా పక్క స్టేట్ సినిమాలు అంత బాగా ఆడేసరికి వీళ్ళకి కాలుతుంది. సో అందుకే చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కి డబ్బులు ఇచ్చి మరి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. మీరు మాత్రం మిస్ అవ్వకుండా చూసేయండి, ఫ్యామిలీతో చూడండి. అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. కొంచెం సబ్స్క్రైబ్ చేసి నచ్చితే వీడియోలు చూడండి అబ్బా. జాబ్ మానేసాను, టీ కూడా డబ్బులు లేవు. అందుకే ప్రస్తుతం నా దగ్గర 5 రూపీస్ ఉంది. నువ్వు ఇంకో 5 రూపీస్ ఫోన్ పే చేస్తే పోయి టీ తాగుతా. వీలైతే ఇంకో 20 రూపీస్ ఇవ్వండి, సమోసా కూడా తింటా, చాలా బాగుంటుంది. ఉంటా మరి, టాటా బాబాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.